ఏంటి సునందా, రేపు మీ వాళ్ళు ఫంక్షన్ పెట్టుకుని అంత డల్గా ఉన్నావేంటి? రేపు ఫంక్షన్ కే నేను రానండి, మీరే వెళ్ళరండి. ఏమైందే నీకు? ఫంక్షన్ అంటే ఎగిరెగిరి పడేదానివి. ఫంక్షన్ కే కాదు, బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎందుకు భయం? కనబడ్డ ప్రతి ఒక్కళ్ళు మీ అమ్మాయికి ఇంకా పిల్లలు లేరా అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడం నా వల్ల అవడం లేదండి. అందుకే ఈసారి ఫంక్షన్లకు కానీ బయటికి కానీ నేను వెళ్ళను. దీని అంతటికే కారణమైన కూతురు అల్లుడు గారిని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. అయ్యో, ఇప్పుడు వాళ్ళేం చేశారే? మరి దీని అంతటికే వాళ్లే కదండి కారణం. ఇప్పటికే పిల్లలు పుట్టుంటే బయట వారితో అనిపించుకునే పని లేదు కదా. వాళ్లను అలా అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగని చుట్టాలను కూడా వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారని నువ్వు ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. చుట్టాలదేముంది సునందా, పెళ్లిగాని అమ్మాయి ఇంట్లో ఉందనుకో, మీ అమ్మాయి పెళ్ళెప్పుడు అని అడుగుతారు. అదే అమ్మాయికి పెళ్లి అయిపోయిందనుకో, అమ్మాయికి ఇంకా పిల్లలు లేరా అని అడుగుతారు. దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకో. రేపు ఫంక్షన్ కి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేద్దాం నడు. పిల్లలంటావా, వాళ్ళకి ఎప్పుడు ఇష్టమో అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. సరేనండి, ఇన్నాళ్ళు ఏవో ఆలోచనలు పెట్టుకున్నాను, ఇప్పుడు అవేమీ ఆలోచించను. పద, త్వరగా వెళ్ళి రేపు ప్రయాణానికే అన్ని సిద్ధం చేసుకుందాం. అయినా లేని వాటి గురించి ఆలోచించకూడదే, ఉన్న వాటిలోనే ఆనందం వెతుక్కోవాలి. సరేనండి, అలాగే చేద్దాం. సరే పద.